శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు ముందుగా మనం పరిశీలిద్దాం. డిసెంబర్ 15 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి 9:21 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. అలాగే చిత్తా నక్షత్రం ఉదయం 11:09 వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. సోమవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం అకారణ కలహాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 11:09 వరకు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముద్గర యోగం వల్ల ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. అప్పుడు ముద్గర యోగం ఉన్న గొడవలు ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. ఉదయం 11:09 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. సోమవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ఛత్రయోగం వల్ల ఉదయం 11:09 తర్వాత స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి లవ్ ప్రపోజల్స్ చేయటానికి బలం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి, పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. అలాగే కొత్తగా బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలకిలో పెట్టుబడులు పెట్టడానికి కూడా బలం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా బలం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో హై ప్యాకేజ్ కోసం, ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలకు కూడా చాలా అద్భుతమైనటువంటి లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి, అమ్మటానికి సంబంధించిన చర్చలు చేసుకోవటానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవటానికి బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా బలం ఉంది. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉదయం 11:09 వరకు ఉంది. ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి చిత్తా నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా మంచి నక్షత్రం. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 11:09 లోపు చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 11:09 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు. సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. వ్యవసాయ సంబంధమైన ముఖ్యమైన పనులు చేయడానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాహసయాత్రలు చేయటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అడ్వెంచరస్ పనులు చేయటం ద్వారా మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో కొన్ని చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అంటే ఇంట్లో ఎటువంటి చిక్కులు, చికాకులు వచ్చినా ప్రశాంతంగా చర్చలు చేయటం ద్వారా వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే అనారోగ్య భావనలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రత్యేక ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ చింతనే ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సామాన్యమైన ధనలాభం కూడా ఉంది. ఉద్యోగమైన, వ్యాపారమైన సామాన్యంగా కొంత ధనలాభం పొందటానికి మిథున్ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాల కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికంగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం సింహరాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం అద్భుతంగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే తులారాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు కూడా చాలా చక్కగా తులారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగమైన, వ్యాపారమైన వ్యతిరేకతలు అధిగమించాలి. దానివల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల వల్ల చిన్న చిన్న ఒత్తిడులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ధనుసు రాశి వాళ్ళకి భాగస్వాములతో కొన్ని గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపార పరంగా కూడా మకర రాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువగా లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. అలాగే ఈరోజు వ్యాపారం స్తంభించే సూచనలు కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్య నుంచి బయటకు వచ్చి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయటం మంచిది. అలాగే అనుకున్నది సాధించలేకపోవటం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు ఒత్తిడి పక్కన పెట్టండి. మనోధైర్యంతో ముందడుగు వేయండి. అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే సఫల ఏకాదశి. ఈ సఫల ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళ్ళండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం వల్ల విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలము. అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర మంచిది. అదేవిధంగా వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారాలు కొత్తగా ప్రారంభించడానికి చంద్రహోర మంచిది. అయితే శుక్రమౌఢ్యమిలో కొత్త వ్యాపారాలు ప్రారంభించరు, కానీ బాగా ఎమర్జెన్సీ ఉంటే చంద్రహోరలో తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.